ఎంసెట్ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యే గూడూరు డివిజన్ పరిధిలో 4 సెంటర్లను అధికారులు పరీక్షలకు కేటాయించడం జరిగింది. వాటిలో గూడూరులో 2 కేంద్రాలు మరియు విద్యానగర్లో 2 కేంద్రాలను కేటాయించారు. కోడూరులో ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలను, అదేవిధంగా విద్యానగర్లో ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు ఎన్బీకేఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ను పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. దాదాపు పరీక్షకు 2000 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు సమాచారం. అందుకు కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాటు చేశామని అధికారులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మన్నూరు మల్లికార్జున, శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ కన్వీనర్. మనకందరికీ తెలుసు, 19వ తేదీ నుంచి ఈ నెల ఎంసెట్ ఎగ్జామ్, గతంలో ఎంసెట్ అని పిలిచి ఇప్పుడు ఈప్సెట్ అని పిలుస్తున్నాం, ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. 19-20 తేదీలో బైపీసీ స్ట్రీమ్కి ఎగ్జామ్ పూర్తయింది. ఈ రోజు నుంచి ఎంపీసీ స్ట్రీమ్కి 21 నుంచి 27వ తేదీ వరకు కూడా ఈ యొక్క ఈప్సెట్ ఎగ్జామ్ జరుగుతుంది. గూడూరు చుట్టుపక్కల కూడా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్, ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా ఎన్బీకేఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కూడా ఈ యొక్క ఎంసెట్ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా దాదాపుగా వాళ్ళ జీవితంలో ఎదుర్కొనేటువంటి మొట్టమొదటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈప్సెట్. కొంతమంది రాసుండొచ్చు 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్, అయినప్పటికీ కూడా ఇంజనీరింగ్లో సీటు పొందుటకు రాసేటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ కాబట్టి విద్యార్థులందరూ కూడా కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్ రాయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఈరోజే మొదటి షిఫ్ట్ పూర్తయింది. ఇందాకే 9 నుంచి 12 గంటల వరకు జరిగినటువంటి పరీక్షలో విద్యార్థులను కొంతమంది అడిగాం, కొంతమంది మిశ్రమ సమాధానాలు ఇస్తూ ఉన్నారు, కొంతమంది బాగా రాశామని, కొంతమంది కష్టంగా వచ్చిందని చెప్పేసి. ఏది ఏమైనప్పటికీ ప్రణాళికబద్ధంగా సినాప్సిస్ పూర్తి చేసుకొని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ క్వశ్చన్, ఏ టాపిక్స్ మనం ముఖ్యంగా కవర్ చేయొచ్చు, ఒక 120 మార్కులకి 150, 140 మార్కులు ఎలా ప్రిపేర్ అయితే మనం మంచి ర్యాంకు సాధించవచ్చు అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రేయర్ కావాలి. ముఖ్యంగా నేను ఒక టీచర్గా చెప్పేది ఏంటి అంటే, బిడ్డలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా క్వాలిఫై కావాలి. ఎందుకు క్వాలిఫై అవ్వాలంటే కూడా దానికి కారణము మన తల్లిదండ్రులు, మనకు అందరూ తెలుసు, మధ్యతరగతి, ఆ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. కాబట్టి మనందరం కూడా కష్టపడి చదివి ఎంసెట్ క్వాలిఫై అయితే గవర్నమెంటే మనకు ఫీజు కట్టి చదివిస్తుంది. ఒకవేళ మనం డిస్క్వాలిఫై అయితే మన తల్లిదండ్రుల మీద ఆ భారం పడుతుంది. కాబట్టి ఆ భారం పడకుండా మనమందరం కూడా కన్వీనర్ కోటాలోనే సీట్ తెచ్చుకొని, మీరందరూ కూడా కన్వీనర్ కోటాలో సీట్ తెచ్చుకొని, నేను కన్వీనర్ కేవలం క్వాలిఫై కాదు, అవకాశం ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి ర్యాంక్తో విజయం సాధించాలని చెప్పేసి కూడా ఆ యొక్క భగవంతుడు ఆ విధంగా మీకు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులు అందరూ కూడా ఈప్సెట్ ఎగ్జామ్ చాలా బాగా రాసి మీరు చదువుతున్నటువంటి కళాశాలకు, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, మీకు కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయోస్తు.